ఈరోజు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టిక ఆహారం 1000 మందికి అందించిన దాత స్నేహ సురేష్ జన్మదినం సందర్భంగా 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ జనార్దన్, ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంత రామారావు, కిలారి తిరుపతి నాయుడు, గుర్రం వెంకట సురేంద్రబాబు, అరిగెల సాయిరాం మరియు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని క్రీడాకారులకు 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ జనార్దన్, స్నేహ సురేష్, అధ్యక్షులు దాసరి అనంత రామారావు మీడియాతో మాట్లాడారు. రెండోసారి రాకూడదు, వెళ్ళిపోండి, తీసుకొని వెళ్ళిపోవాలా. ఏమన్నా పక్క తీసుకుని వెళ్ళిపోండి, పక్క దూరకూడదు మధ్యలో. పిల్లగా చాలా మంది ఉన్నారు, అవుట్రస్ తగ్గించండి, పిల్లగా చాలా మంది ఉన్నారు. వెళ్ళిపోవాలమ్మా. రావద్దు. సన్మానం జరిగేటప్పుడు అంతా క్లాప్స్ కొట్టాలి రా పిల్లలు, క్లాప్స్ కొట్టండి. ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో 21వ తారీఖు యాదృచ్ఛికంగా నా బర్త్డే కావడం, ఈ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా ఉండడం, ఇలాగా ఇటువంటి సేవ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం కలిగించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి కిమ్స్ డైరెక్టర్ జనార్దన్ రావు గారు విచ్చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పౌష్టికాహారం అనేది పిల్లలకు కానీ క్రీడాకారులకు ఎంతో చాలా మంచిది. అందరికి కూడా ఇటువంటి కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ఇదే ప్రథమం అనుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమం అందరు కానీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి దాతలందరూ కూడా ముందుకు రావాలని భావిస్తున్నాను. రెడ్డి స్టేడియంలో క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందుతున్న వాళ్ళకి ఈ పౌష్టికాహారం పంపిణీ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈరోజు 21వ తారీఖు నా బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ అవకాశాన్ని కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దాసరి అనంత రామారావు, నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో భాగంగా మే నెలలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు మరియు పిల్లలకు, వాకర్స్ మిత్రులకు ఈ పౌష్టికాహారం మా అసోసియేషన్ తరఫున అందించడం జరుగుతూ వస్తున్నది. ఈ కార్యక్రమంలో ఈరోజు మా ఉపాధ్యక్షులు స్నేహ సురేష్ గారు దాతగా వ్యవహరించడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాతగా వ్యవహరించి ఈ
పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ ఎంతో చక్కగా వచ్చి లైన్లో నిలబడి ఈ పౌష్టికాహారం తీసుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా ఈ కార్యక్రమం మన 2 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా నిర్వహించడం జరగట్లేదు, మనమే నిర్వహిస్తున్నాము. ఇది ఒక బ్రాండ్ మార్క్గా మా అసోసియేషన్కి ఈ స్టేట్లో మా మంచి గుర్తింపు కూడా ఉంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిన్నటి నుంచి పౌష్టికాహార కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడా లేని విధంగా, ఏ గ్రౌండ్లో లేని విధంగా కూడా మనం ఈ కార్యక్రమం శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు అందిస్తున్నాము. అలాగే ఈరోజు 2వ రోజు. ఈరోజు ఈ మన కార్యక్రమానికి మన అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యక్షులు శ్రీ స్నేహ సురేష్ గారు దాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా కూడా మన కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ జనార్దన్ రావు గారు ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఈ పౌష్టికాహారం క్రీడాకారులకు అందించడం జరుగుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.